నీరజ అనే మహిళ తన కానుపులో పుట్టిన బిడ్డను చంపేమని ఒక మహిళకు విషయాన్ని ఇస్తుంది. అయితే పుట్టిన ఆడబిడ్డను చంపడం ఇష్టం లేని ఆ మహిళ వేశ్య గృహానికి వచ్చిన ఒక వ్యక్తి ద్వారా సీక్రెట్ గా బయటకు పంపించాలని ప్లాన్ వేస్తారు. కానీ ఆ చోటికి యజమాని అయిన కాంతం ఆ విషయాన్ని గ్రహించి బ్యాగు లోపల దాచిపెట్టిన ఆడపిల్లను బయటకు తీస్తుంది. అప్పుడు విషయం తెలుసుకున్న నీరజ తన బిడ్డను వదిలేమని వేడుకుంటుంది. అయితే పుట్టింది ఆడపిల్ల కాబట్టి ఆమె తన వ్యాపారానికి పనికొస్తుందని భావిస్తుంది. ఆ తర్వాత నీరజ అక్కడున్న గుడికి వెళ్లి అమ్మవారిని వేడుకుంటుంది. అప్పుడు వేశ్య గృహాన్ని నడుపుతున్న మహిళ తన బిడ్డను తిరిగి ఇవ్వాలంటే ప్రతి నెల క్రమం తప్పకుండా 10,000 రూపాయలు ఇవ్వమని షరతు పెడుతుంది. దానికి నీరజ కూడా సరేనని ఒప్పుకుంటుంది. అలా 25 సంవత్సరాలు వచ్చే వరకు డబ్బులు ఇవ్వాలని అక్కడున్న వారందరి ముందు చెప్తుంది. అయితే తన బిడ్డను చూడగానే ఆమె చాలా సంతోషపడుతుంది. ఆ రోజు నుండి తన బిడ్డను చాలా ప్రేమగా పెంచుకుంటూ ప్రతి నెల ఆమెకు 10,000 రూపాయలు జమ చేస్తుంది. అలా చూస్తూ ఉండగానే 8 సంవత్సరాలు గడిచిపోతాయి. మరోవైపు తన తల్లి చేసే పని ఏమిటో ఆ కూతురికి అస్సలు తెలియదు. ఒకరోజు తన తల్లి చేతికి అయిన గాయాన్ని చూసి తానే స్వయంగా వెళ్లి మందులు తీసుకొచ్చి ఇస్తుంది. అలానే వేరొక దేశం నుండి వచ్చిన మహిళతో చాలా చక్కగా మాట్లాడగలుగుతుంది. దాంతో తన బిడ్డను చదివించాలని నీరజ భావించి ఒక స్కూల్లో అడ్మిషన్ కోసం వెళ్తుంది. ఆ చిన్న పాప చాలా చక్కగా సమాధానాలు ఇస్తుంది. దాంతో తనకు స్కూల్ అడ్మిషన్ ఇవ్వాలని ప్రిన్సిపల్ భావించినప్పుడు నీరజ తను ఉండే చోటు చెప్పగానే ప్రిన్సిపల్ తన ఆలోచన మానుకుంటాడు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.